హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి పొత్తుల వ్యవహారం కొలికి వచ్చింది. లేటెస్ట్గా బీజేపీ 10 మంది అసెంబ్లీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు విడుదలైంది. వాస్తవానికి అంటే పేర్లు ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా కొత్త మొహాలతో, అంటే నిన్ననే పార్టీలో చేరి కండువా కప్పుకున్న కొత్త వ్యక్తులకు సీట్లు దక్కినాయి. ధర్మవరం సీటు ఆశించిన వరదాపురం సూర్య లాంటి వాళ్లకు మొండిచే ఎదురైంది. అలాగే హార్డ్ కోర్ బీజేపీ భావజాలం, ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ పార్టీలో పుట్టి పెరిగిన సోము వీర్రాజు, జీవీఎల్, తర్వాత విష్ణుకుమార్ రెడ్డి లాంటి వాళ్లకు ఈ జాబితాలో చోటు దక్కకపోవడం కొంత ఆశ్చర్యకరం. ఒకసారి ఆ 10 మంది అభ్యర్థుల లిస్ట్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మొత్తం 10 మందికి సంబంధించిన బీజేపీ అభ్యర్థుల లిస్టు. అరకు పంగి రాజారావు, అనపర్తి ఎం శివకృష్ణంరాజు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, ఎచ్చెర్ల ఎన్ ఈశ్వరరావు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి, ఆదోని పివి పార్థసారథి, ధర్మవరం వై సత్యకుమార్, బద్వేల్ బొజ్జ రోషన్న, విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు వీళ్లకు దక్కిందనమాట. ధర్మవరం అయితే బద్వేల్ అయితే అనూహ్యం అనమాట. నిన్ననే బీజేపీలో చేరి కండువా కప్పుకున్న వెంటనే బొజ్జ రోషన్నకు టికెట్ దక్కింది. ధర్మవరంలో వరదాపురం సూరి తీవ్రంగా ప్రయత్నం చేశారు, కానీ ఆయనకు అనూహ్యంగా టికెట్ దూరమైంది. ఇక ఇందులో ఒకరిద్దరు మినహాయిస్తే, అంటే విష్ణుకుమార్ రాజు, శివకృష్ణం రాజు లాంటి ఒకరిద్దరు తప్పిస్తే బీజేపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇందులో టికెట్ దక్కలేదు. కామినేని శ్రీనివాసరావు చంద్రబాబు చెంచానే, చంద్రబాబు బినామీనే అని అంటుంటారు. ఇక మిగతా వాళ్ళు కూడా సుజనా చౌదరి వాస్తవానికి విజయవాడ ఎంపీ సీట్ను ఆశించారు, కానీ ఆయనను విజయవాడ వెస్ట్కు ఎమ్మెల్యేగా ఎవరు మన దగ్గుబాటి పురేంద్ర కుట్రపూరితంగా ఆయనకు ఈ సీట్ని కేటాయింపు చేశారని నిన్ననే మనం ఒక స్టోరీలో చెప్పుకున్నాం. సో అది రియాలిటీలోకి వచ్చింది. మొత్తం మీద ఇది కొంత ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ఏపీ బీజేపీ జాబితాపై అసంతృప్తి జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి నుంచి ఉన్న వాళ్ళకు అన్యాయం జరిగిందన్న మాట వినిపిస్తోంది. సీనియర్లతో పాటు నాగోత్ రమేష్ నాయుడు, వల్లూరి జయప్రకాష్, వరదాపురం సూర్యులకు కూడా టికెట్ దక్కలేదు. 4 ఓట్లు లేని వాళ్ళకి సీట్లు ఇచ్చిందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్ టికెట్ దక్కించుకున్న రోషన్ మీటింగ్ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆయన ఒక్కడే బీజేపీ కండువా వేసుకుంటాడు. ఈ ఒక్క నెల బీజేపీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తారు. ఆ తర్వాత ఎప్పటిలాగే తెలుగుదేశం నాయకులుగా ఉందాం అంటూ బహిరంగంగానే వాళ్ళు వ్యాఖ్యానించడం గమనార్హం. తర్వాత జనసేనకు షాక్. విజయవాడ వెస్ట్లో టికెట్ ఆశించిన పోతిన మహేష్కు షాక్ తగిలింది. బీజేపీకి టికెట్ వెళ్తుందనే ప్రచారం నడిచినప్పటికీ పవన్పై నమ్మకంతో టికెట్ తనకే వస్తుందని మహేష్ నమ్మకంగా ఉన్నారు. ఈ క్రమంలో రిలే దీక్షలు చేస్తూ వచ్చారు. అయినా మహేష్కు మొండిచే మిగిలింది. దీంతో ఆయన రెబల్గా పోటీ చేస్తారనే చర్చ నడుస్తుంది. విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిండు జనసేన నేత పోతిన మహేష్. సో ఆయన మీద వైసీపీ కోవట్ అనే ముద్ర వేసి ఆయనకు టికెట్ రాకుండా సుజనా చౌదరికి ఇచ్చేశారన్న చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో ఇది 10 మంది అభ్యర్థులకు సంబంధించిన జాబితా. నిన్న ఇక విజయవాడలో 6 మంది పార్లమెంటు అభ్యర్థులతో నిన్న పదాధికారుల మీటింగ్ నిర్వహించారు. అందులో కీలక నేతలైన జీవీఎల్ నరసింహారావు, తర్వాత సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, అంటే హార్డ్ కోర్ బీజేపీ నేతలు ఎవరు కూడా ఆ మీటింగ్కు హాజరు కాకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అందులో దాంతో పాటే వాళ్ళు ఎవరు కూడా ఫోన్లోకి, అంటే కేంద్ర పెద్దలు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించిన వాళ్ళు అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారా లేకపోతే ఏం జరిగింది అన్నది తెలియలేదు. మొత్తం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారన్నది అయితే వాస్తవం. సో దగ్గుబాటి పురేంద్రేశ్వరి గతంలో కాంగ్రెస్లో, అంతకుముందు టీడీపీలో ఉండి ఇప్పుడు బీజేపీ బాధ్యతలు ఎత్తుకుని మరో వెంకయ్య నాయుడు వారసురాల్లాగా ఆమె అంటే పార్టీని పతనం దిశగా తీసుకెళ్తున్నారని చెప్పి హార్డ్ కోర్ బీజేపీ వాదులు, ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళంతా విమర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వచ్చిన లిస్టు కూడా తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతుంది. మరి ఈ ఎఫెక్ట్ ఎటువైపు దారితీస్తుందన్నది చూడాలి. 139 మంది అభ్యర్థులతో టీడీపీ, 10 మంది అభ్యర్థులతో బీజేపీ లిస్టు విడుదలైంది. మొన్న జనసేన 18 మంది అభ్యర్థులతో లిస్టు విడుదలైంది. మిగతా స్థానాలు ఎవరు పంచుకుంటారో, ఎవరు త్యాగం చేస్తారో ఏందన్నది చూడాలి. ఇక 11వ సీటును కూడా బీజేపీ ఆశిస్తుంది. అది సోము వీర్రాజుకు ఇవ్వబోతున్నారని చెప్పి కూడా చర్చ నడుస్తుంది. మరి తెలుగుదేశం త్యాగం చేస్తుందా ఆయన సీట్ను, జనసేన త్యాగం చేస్తుందా అన్నది చూడాలి. సో మొత్తం మీద ఈ 10 మంది అభ్యర్థుల లిస్టుతో బీజేపీలోనే ఈ లిస్టుతో ఇంకా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చూద్దాం. దీంతో పాటు రఘురామకృష్ణరాజుకు సైతం ఎక్కడో ఒక చోట అంటే బీజేపీ కానీ టీడీపీ కానీ అకామిడేట్ చేస్తుందన్న వార్తల నేపథ్యంలో ఆయనకు కూడా బీజేపీ లిస్టులో టికెట్ దక్కలేదు. మరి ఆయన సంగతి ఏం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది. సో మొత్తం మీద ఇది బీజేపీకి సంబంధించిన లిస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.